అందరికీ నమస్తే. ఎట్లా ఉన్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? ఓకే. ఈరోజైతే మంగళవారం కదా! మరి మంగళవారం హనుమంతునికే కాకుండా బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం గాని కూడా చాలా అంటే చాలా మంచిది. అయితే నేను చూసిన హన్మకొండ, రామ్‌నగర్ ఈ ఏరియాలలో వరంగల్ ప్లేసుల్లో మంచి టెంపుల్ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఎక్కడున్నదంటే కరీమాబాద్‌లో వచ్చేసి మనకు శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయం ఉంటది. ఇక్కడే బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. ఇక్కడ రావి చెట్టు ఉంది కదండీ! ఇక్కడ రావి చెట్టు చుట్టూ జంట నాగులు అని ఉంటారు కదా! ఆ జంట నాగులు చాలా అంటే చాలా ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మొక్కుకున్న తర్వాత మేము ఇది తీసుకొచ్చి పెడతామని మొక్కుకుంటారన్నట్టు. వాళ్ళ కోరిక తీరంగానే వాళ్ళు జంట నాగులను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారనమాట. సో చాలామంది అంటే ఇక్కడ చాలామందికి మంచి జరిగింది. సో మీరు కూడా ఎప్పుడైనా ఫ్రీ ఉంటే ఫ్రెండ్స్ ఒక మంగళవారం రోజు ఇక్కడ ప్రత్యేకమైనది ఏంటంటే గర్భగుడిలో 5:30 నుంచి 7 గంటల వరకు గర్భగుడి లోపల నా బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయబడుతుంది అన్నట్టు ఆ టైంలోనే. మిగతా టైం అంతా కూడా మామూలుగా అర్చనలు మాత్రమే చేయబడుతుంది. ఇక్కడ అర్చకులు కూడా చాలా అంటే చాలా నిమ్మతంగా భక్తులకు అర్థమయ్యే విధంగా ఒక సిస్టమేటిక్ అనేది నేను చూసిన ఇక్కడ. నాకైతే హ్యాపీ అనిపించిందండి. ఇకపోతే లోపల మట్టుకు గర్భగుడి లోపల మట్టుకు సీసీ కెమెరాలు లాంటి సవలతులు అన్నీ కూడా ఉన్నాయి. అక్కడ మనం ఫోటోలు తీసుకోవడానికి కనుక ఏం పర్మిషన్స్ ఇట్లా ఉండవు. నువ్వు బయట నుండి కనుక అన్ని ఏదైనా తీసుకోవచ్చు. లోపల వాళ్ళు పర్మిషన్ అడిగినా ఇవ్వరు. ఎందుకనంటే వాళ్ళు ఒక నమ్ముకున్న సిద్ధాంతం ఏంటనంటే ఫొటోసు వీడియోసు లోపల గర్భగుడి లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టం ఉండదు అని చెప్తున్నారు అయ్యగారు. సో మనం అయితే బయట నుండి అయితే తీసినాము. ఇక్కడ గుడి చుట్టూరంగా ప్రదక్షిణ అయితే చేసినాము. ఒక 5 రౌండ్లు అయితే తిరిగినాము. సో మనం లోపల గర్భగుడి లోపలికైతే పోవట్లేము. లోపల ఎంట్రెన్స్ లోపలికి మాటకే పోతున్నాము. ఇక్కడ నుంచి అయ్యగారి దగ్గరకి మనకు అర్చనకు ఒక టికెట్కి అయితే తీసుకోవాలి. ఒక అర్చన టికెట్ అయితే మాత్రం 30 రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ప్రత్యేక అర్చన కంటే 5:30 to 7 ఉంటుంది కాబట్టి చూస్తున్నారు కదా గర్భగుడి లోపల కుమారస్వామి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంత ముద్దుగా ఉన్నాడో పడగల మీద. సో మీరు డైరెక్ట్ చూడాలనుకుంటే మాత్రం కరీమాబాద్లో ఉన్నటువంటి శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయం దగ్గరికి వెళ్తే మాత్రం మనకు ఇక్కడ దర్శనం ఇస్తాడు. ఇక్కడ చుట్టూరంగా తిరిగిన తర్వాత ఇక్కడ గయస్తంభం ఉంది కదా, గయస్తంభం కాడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడే పాలు అభిషేకం చేసి జంట నాగులకు లోపలికి వెళ్ళిపోవాలి. లోపల ఎంట్రీ అయిన తర్వాత మాటకు గజస్తంభం ముందే జంట నాగుల పక్కన మనకు గణపతుడు అయితే దర్శనం ఇస్తాడు. ఇక్కడ గణనాథుని దర్శించుకున్న తర్వాతనే మనం లోపలికి ఎంట్రెన్స్ కావాలి. చూసారు కదా ఇక్కడ గణపతులు గణపతిని మనం ఇక్కడ మొక్కుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరి కొట్టేసి లోపల మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ మనము ధూపదీప నైవేద్యములు అర్పించేసి గణనాథుని మంచిగా మొక్కుకొని లోపలికి వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసిన మీ అందరు కూడా ధన్యవాదములు. అండ్ మీ అందరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.